ఆహ్వానిస్తాము. దేవుని యొక్క వాక్కును హృదయపూర్వకంగా మనం అందరం కూడా విందాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? బాధగా ఉన్న వారందరూ ఒకసారి ఏడుస్తూ హల్లెలూయా చెప్తారా? ఏంటంటే పెళ్లిలో బాధ కూడా ఉంటుందా? కొంతమందికి ఏమో నా కూతురు వెళ్ళిపోతుందన్న బాధ ఉంటుంది, అవును కదా. కొంతమందికి ఏమో ఇదిగో ఇంతకాలంగా ప్రార్థన చేసాము, ఇదిగో జరుగుతుంది కార్యం అనే ఆనందం ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఇది దేవుని కార్యం అండి. దాన్ని బట్టి అందరం కలిసి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఈరోజు ఇక్కడ నిలబడటానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ నందిగామ వస్తానికి, ఈ ప్రాంతంలోకి వస్తానికి, ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డ ప్రదీప్ మల్లాడి ఎన్నో సంవత్సరాలుగా నా పరిచయంలో వాడబడుతూ దేవుడు నా పక్షాన, నా పక్క నుంచి ఎంతో ముఖ్యమైన భాగంగా కుటుంబంలో పరిచయంలో వాడబడుతూ ఎన్నో సంవత్సరాలకు వివాహం కొరకు ప్రార్థన చేసి 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 యూ కెన్ రెడ్యూస్ ద మానిటర్. ఐ డోంట్ వాంట్ మానిటర్ దిస్ లౌడ్, మేక్ షూర్ ఇట్స్ లౌడ్ అవుట్ సైడ్. ఎంతో కాలంగా ప్రార్థన చేసి 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 చివరికి దేవుని చిత్తంలో తగిన సమయంలో, ఎంతైనా దేవుని సమయం ఘనమైందండి, అవును కదా. కొన్నిసార్లు కంగారు పడతాం ముందైపోవాలని, లేకపోతే దేవుని చిత్తాన్ని దాటించి మరలా ఆలస్యం, వాట్ ఎవర్ సడన్. దాని వీరి విషయంలో మాత్రం ఇది దేవుని కార్యం అనేది నిశ్చయంగా చూసి ఘనంగా చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సమాధానం, హృదయంలో సమాధానం కలుగుతాం, దేవుని చిత్తం తెలియజేయబడతాం. అండ్ హౌ బ్యూటిఫుల్ దే ఆర్ టుగెదర్. ఎక్కడ వాళ్ళందరూ చక్కగా ఉన్నారన్న వారు చప్పట్లు కొడతారు ఒకసారి. ఇంకా చాలా మందికి మర్సీ ముఖం కనబడతలేదు అనుకుంటున్నాను, కొద్దిసేపట్లో తెరుస్తారు కదా, చూద్దాం. బట్ దెన్ ఐ ఆనర్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హియర్. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుల్ని ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నానంటే, ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది సేవకులు నన్ను చిన్నప్పుడు నుండి చూశారు. ప్రభుదాసయ్య గారు, క్రిస్టఫర్ అయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరూ నన్ను చిన్నప్పుడు నుండి చూశారు. చిన్ననాటిలో నాన్నగారితో పాటు విజయవాడ, న్యూస్ వీడు, ఈ ప్రాంతంలో గత మీటింగ్స్ వచ్చినప్పటి నుండి ఈరోజు వారు నన్ను హత్తుకుని అక్కడ కలుసుకుంటాను. నేను అంటున్నా, అంకుల్ ఎలా ఉన్నారు, అంకుల్ ఎలా ఉన్నారు. సచ్ ఎ జాయ్ టు సీ దెమ్. అండ్ వారు చెప్పిన ఒకే మాట, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నా. అండ్ ఎంతో ఆనందంగా ఉంది మీ అందరి మధ్యలో నేను ఉంటాం. నిజంగా అందరిలో అల్పుణ్ణి, అందరిలో దీనుణ్ణి, చిన్నోణ్ణి. కానీ ఇంత బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. ఐ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే అభిషేకించింది దేవుడే, వాడుకున్నది దేవుడే, హెచ్చించింది దేవుడే. స్వార్థం అని చెప్తానికి ఏది లేదు, నా అని చెప్తానికి ఏది లేదు. ఇప్పటికే ఈ సేవ ద్వారా ఎంతో మంది